హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కథా కాలక్షేపంలో డి కామేశ్వర్ గారు రాసిన కథాకావ్యం మహిమ 3వ భాగం నా మాటల్లో. మహిమ నిజంగా చాలా ఆనందంగా థ్యాంక్ యూ సార్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ అంటూ బయటకు వెళ్ళి సీటు వైపు నడుస్తూ ఉంటే గాల్లో తేలిపోతున్నట్లు అనిపించింది. ఏమిటి అంత హ్యాపీగా ఉన్నావు? సెలెక్ట్ చేశారా విశాల్ సార్? అనుపమ నవ్వుతూ అంది. అనుపమ, గిరీష్ కంగ్రాట్స్ మీ అంది. అనుపమ చేయి పట్టుకొని జరిగిందంతా చెప్పగానే, ఏయ్ 2 రోజులకే బాస్ మనసు దోచేశావు, మేమిక్కడ 7:30 నుంచి పనిచేస్తున్నాం అలిగినట్లు అంది. టాలెంట్ అమ్మా, టాలెంట్ ఉంటే ఎవరూ పైకి లాగాల్సిన అవసరం లేదు. మహిమ దూసుకొని వెళ్ళిపోతుందంటే అది ఆమెలో ఉన్న క్రియేటివిటీ ప్లస్ అంకిత భావం. కంప్యూటర్ ముందు కూర్చుంటే ఆమె కళ్ళు అటూ ఇటూ చూడవు. మనం అంత సిన్సియర్గా చేస్తున్నామా? ఉద్యోగాన్ని ఉద్యోగంలా చూస్తున్నాం. గిరీష్ నిజాయితీగా అన్నాడు. అవునులే, అందరం ఒకలా ఎలా ఆలోచిస్తాం? అందరి గీతలు ఒకేలా ఉండవు, అందరి రాతలు ఒకేలా ఉండవు అంటూ నుదుటి గీతల్ని చూపిస్తున్నట్లు యాక్ట్ చేసింది అనుపమ. అంతా నవ్వారు. ఏయ్, మరీ ఎంత పొగడ్తలొద్దు, కానీ ఒకటి చెప్పు, ఇప్పుడు ఈ స్క్రిప్ట్కి ఎంత అమౌంట్ అవుతుంది? ఎంత బిల్లింగ్ చేయాలి? డైరెక్టర్, ప్రొడ్యూసర్, నటీమణులను ఎవరు సెలెక్ట్ చేస్తారు? అబ్బో, అన్నింటికి తలో డిపార్ట్మెంట్. కస్టమర్ ఆర్డర్ వచ్చాక ముందు అది ప్రకటన, విజువల్స్, షార్ట్ ఫిల్మో అని ఏ ఆర్డర్లో చూసినా ముందు క్రియేటివ్ డిపార్ట్మెంటే ప్రకటన తయారు చేస్తుంది. తర్వాత యాడ్ డివిజన్కి, విజువల్స్ అయితే విజువల్ డివిజన్కి పంపిస్తారు. ఉత్త ప్రకటన అంటే వార్తాపత్రికల కోసమైతే ఆర్టిస్టుల చేత బొమ్మ వేయించి ప్రకటన రాయిస్తారు. కొన్ని ప్రకటనలకి ఆర్టిస్టుల ఫోటోలతో, అంటే సినీ తారలు, క్రికెట్ తారలు, మోడల్స్ లాంటి వారితో క్యాప్షన్ చెప్పిస్తూ ఫోటోలతో ప్రకటనలుంటాయి. డబ్బిచ్చేవాడికి కావలసిన విధంగా వారి పేమెంట్స్ని బట్టి, బడ్జెట్ని బట్టి ప్రకటన కేటగిరీలుంటాయి. విజువల్స్కి రేట్ ఎక్కువ ఉంటుంది. స్క్రిప్ట్ ప్రకారం ఆర్టిస్టులు ఎంతమంది, లొకేషన్ అవుట్డోరా ఇండోరా, ఎన్ని సీన్లు, సింగిల్ షాట్, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ చాలా, పాట ఉండాలా, ఇవన్నీ చూసి ఆర్టిస్టులని, డైరెక్టర్ని బుక్ చేసుకోవటం, షూటింగ్కి కావాల్సిన కెమెరాలు, లైట్లు, వాళ్ళందరికీ పేమెంట్స్, ఈ వ్యవహారాలన్నీ చూసుకోవటానికి ఒక్కొక్క యాడ్ ఒక్కో ప్రొడ్యూసర్కి అప్పచెప్తారు. ప్రొడ్యూసర్ మొత్తం ఖర్చును ఎస్టిమేట్ చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు. అంటే ఒక యాడ్ రావాలంటే ముందు క్రియేటివ్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు. వారు పరీక్ష చేసి బిల్లు తయారు చేసి అది కస్టమర్కి పంపి బేరసారాలు జరిగాక పని మొదలుపెట్టాలి. పేమెంట్ కూడా ఒక్కొక్క కంపెనీ ఒక్కో విధంగా చేస్తుంది. సాధారణంగా అందరూ ఆరంభానికి ముందు సగం, తర్వాత ప్రోగ్రెస్ని బట్టి 25%, పూర్తయి ఓకే చేశాక మిగతా ఫుల్ అమౌంట్ పే చేస్తారు. వాళ్ళిచ్చిన టైం లిమిట్లో పని పూర్తి చేసి ఇచ్చాక కొన్ని ప్రోడక్ట్స్ అడ్వర్టైజింగ్ బాధ్యతను యాడ్ ఏజెన్సీలకే, అంటే పత్రికలకి పంపటం, టీవీలకి, సినిమా థియేటర్లకి, కాంట్రాక్టులో ఎలా ఉంటే అలా డిస్ప్లే చేసే బాధ్యత కూడా వీరికే అప్పగిస్తారు. సాధారణంగా యాడ్ ఏజెన్సీలే ఈ ప్రకటన సంగతి చూసుకుంటాయి. సపోజ్ మనం తయారు చేసిన యాడ్ కస్టమర్కి నచ్చకపోతే? మహిమ సందేహం. మర్చిపోయాను, ప్రకటన స్క్రిప్ట్ తయారయ్యాక అంగీకారం కోసం కస్టమర్కి పంపుతారు. వారు సరే అంటే ప్రొడక్షన్కి వెళ్తుంది. మార్పులు సూచిస్తే మళ్ళీ క్రియేటివ్ డిపార్ట్మెంట్కి మార్చాల్సి వస్తుంది. ఒకసారి అగ్రిమెంట్ పూర్తయ్యాక ఇంకా మార్చటం ఉండదు. యాడ్ పని పూర్తయ్యాక మరోసారి కస్టమర్కి పంపి అతను పూర్తిగా సంతృప్తి చెందాకే మొత్తం చెల్లించాల్సిన డబ్బును చెల్లిస్తారు. పేమెంట్ మొత్తం అయ్యే వరకు ప్రకటనలకి పంపరు. ఒక ప్రకటన బయటికి రావాలంటే ఇంతుంది, తెర వెనుక, తెర ముందు ఇంతమంది పనిచేయాలన్నమాట. ఇది కేవలం ఆఫీస్ స్టాఫ్, ప్రొడక్షన్ వారంతా కాంట్రాక్ట్ వాళ్లే. నటీనటులు, కెమెరా, స్టాఫ్, మ్యూజిక్, స్టేజీ ప్రాపర్టీస్ అన్నీ ఎప్పటికప్పుడు ఎవరు దొరికితే వారిని బుక్ చేస్తారు. వీళ్ళు కాక ఇంటీరియర్ డెకరేటర్స్, ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్స్ చిన్న చిన్న యాడ్లకి, అంటే వంటింట్లో, బాత్రూంలో, ఓ డెంటిస్ట్ క్లినిక్, బెడ్రూముల్లో షూట్ చేయడానికి అప్పటికప్పుడు సెట్స్ వేస్తుంటారు. మనం చిన్న చిన్న యాడ్లలో చూసే డెంటిస్ట్ క్లినిక్, బాత్రూమ్ క్లీనింగ్, మెటీరియల్ యాడ్స్, వంటింటి పొడులు, పచ్చళ్ళ ప్రకటనలు అన్నింటికి సెట్స్ వేసి షూట్ చేస్తారు. ఎందుకంటే అవుట్డోర్ ఇళ్లల్లో షూటింగ్లకి ప్రయాసతో పాటు ఖర్చు ఎక్కువ అవుతుందని. నువ్వు 5th ఫ్లోర్లో చూసావుగా,
అంతా షూటింగులకి వాటికి వాడతారు. ఎవరెవరు ఎక్కడ పనిచేస్తున్నారో కూడా అందరికీ తెలియదు. ఎవరి డిపార్ట్మెంట్ వారిదే. మొత్తం అంతా మేనేజ్ చేసేది చైర్మన్ అవినాష్ జైన్, ఆయన కొడుకులు వినోద్, విశాల్ డైరెక్టర్లు. అసిస్టెంట్స్, సెక్రటరీస్. ఓ 2 ఏళ్ల నుంచి చూస్తున్నా. నాకు కూడా పూర్తిగా తెలియదు అన్నింటి గురించి. వినోద్ అనే ఆయన కనపడలేదే. విశాల్ గారిని చూశాను. అనుపమ అదోలా నవ్వి, మనకు ఆయన కనపడ్డు, మనం ఆయన కనపడం, మనం ఆయన కనపడపోవటం మంచిది అదోలా నవ్వి అంది. అతనిది విజువల్ సెక్షన్. ప్రొడక్షన్, డైరెక్టర్లు, నటీనటులు, ప్రొడ్యూసర్లు, ఫైనల్ ప్రొడక్ట్ తయారై వెళ్లాల్సింది అక్కడి నుంచే. సాధారణంగా మన క్రియేటివ్ సెక్షన్ నుంచి స్క్రిప్ట్ పంపించాక మన పని అయిపోతుంది. అప్పుడప్పుడు కస్టమర్కి నచ్చనివి మార్చి రాయాల్సి ఉంటుంది. వినోద్ గారితో మనకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. ఓ ఐ సీ. తెలుసుకోవాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ అంది మహిమ. ఆ తర్వాత ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఆరతి ఆ రోజు చాలా సంబరంగా, హుషారుగా బ్యాగ్ ఊపుకుంటూ వచ్చింది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం కోసం కూర్చున్నప్పుడు, హాయ్ గర్ల్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ అంది బ్యాగ్ను టేబుల్ మీద పడేసి ఊరిస్తున్నట్లు. ఏం తల్లి, ఏదన్నా యాడ్లో యాక్ట్ చేసే ఛాన్స్ ఇంకోటి వచ్చిందా? సీమ అంది. మహిమ కుతూహలంగా చూసింది. ఓ ఎస్, గెస్, ఏం పాత్ర? ఊరించింది. ఏముంది, ఏ సబ్బో చేత్తో పట్టుకొని ఫోజ్ ఇస్తూ మా సబ్బునే వాడండి అని చెప్పటం. మంగళ నవ్వుతూ అంది ఆట పట్టిస్తూ. పో, చీప్ ఆలోచనలు మీవి. ఈసారి మిలమిలా మెరిసిపోయే పెళ్లి కూతురు వేషం. ఖరీదైన పట్టుచీర, ఒంటి నిండా దగదగలాడే నగలు, అద్భుతమైన మేకప్తో రిచ్గా గొప్పింటి పెళ్లి కూతురిని చూస్తారు. పెళ్లి కూతురుగా నేను సెలెక్ట్ అయ్యాను. పెద్ద చీరల షోరూమ్ షూటింగ్ అంటూ నడుం మీద చేయి పెట్టి ఫోజిస్తూ అంది. ఎంతసేపు? 10 సెకన్ల సీనా? చీరల ప్రకటన అయి ఉంటుంది. స్రవంతి కవ్వించింది. 2 నిమిషాల సీను. పెళ్లి స్టేజ్, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వరమాల మార్చుకునే సీను గొప్పగా అంది ఆరతి. ఏమిటి, పెళ్లి సీనా? అబ్బాయి అమ్మాయి వంక, చీర వంక అలా మైమరచి చూస్తాడు, అంతేనా? అదేనా సీను? ఉద్విగ్నంగా అంది మహిమ. నువ్వు రాసావా? రియల్లీ? థ్యాంక్స్ మహిమ, నా కోసమే రాసినట్లున్నావు. ఇవాళ ఆ యాడ్కి యాక్ట్ చేయటానికి అగ్రిమెంట్ రాయించుకున్నారు. థ్యాంక్ యూ. మహిమ చేతులు పట్టుకొని ఊపేసింది. భలే దానివే, రాయటం నా డ్యూటీ, అది నీకు దొరకటం నీ లక్. థ్యాంక్స్ నాకెందుకు? నీ బాస్కి చెప్పు. డైరెక్టర్ ఎవరు? షూటింగ్ ఎప్పుడు? అవన్నీ నాకేం తెలుస్తాయి? నా పాత్ర వరకు నాకు చెప్పారు. మిగతాదంతా పని ఆరంభించినప్పుడు తెలుస్తుంది. లెట్ us సెలబ్రేట్. ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తాను అంది ఆరతి సంబరంగా. ఓకే, గ్రేట్. రేణు, డిన్నర్ పట్రా, ఆకలేస్తుంది. అమ్మాయిలంతా అరిచారు. ఇదివరకు ఎన్ని యాడ్స్లో నటించావు? మహిమ ఆరా తీసింది చపాతీ తింటూ. ఎక్కడా, నేను ఫీల్డ్లోకి వచ్చి ఏడాదిన్నర అయింది. చిన్న చిన్న ఫోటో యాడ్స్ 2, 3, 1, 2 చిన్న యాడ్స్ తప్ప. ఇంత రిచ్ ప్రకటన, అది 2 నిమిషాల ప్రకటనలో ఇదే మొదటిసారి. ఒకసారి ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్నాను. రన్నరప్గా బహుమతి వచ్చింది. ఈ ఛాన్స్తో నా అదృష్టం తిరిగి సినిమా ఛాన్సులు వస్తే అది నా కల మహిమ. ఎమోషనల్గా అంది ఆరతి. తప్పకుండా నెరవేరుతుంది. అందం, టాలెంట్ ఉంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే సక్సెస్ తప్పకుండా వస్తుంది నమ్మబలికింది. డిన్నర్ తర్వాత ఐస్ క్రీమ్ ట్రీట్ అందరూ ఎంజాయ్ చేస్తుండగా ప్రీతి వచ్చింది. హాయ్ ఎవ్రీబడి. ఏమిటి ఐస్ క్రీమ్ పార్టీ? వావ్, నాది వేరే పెట్టండి, తర్వాత తింటా. ఇంతకీ ఈ సెలబ్రేషన్ దేనికి? అంది కుర్చీలో వాలిపోయి. ఆరతికి మంచి యాడ్ ఫిల్మ్లో నటించే ఆఫర్ వచ్చింది, సీమ అంది. ఓ ఐ సీ, కంగ్రాట్స్ ఆరతి. ఏ ప్రోడక్ట్? అంది. ఏదో చీరల షోరూమ్, గ్రాండ్ ఓపెనింగ్, పెళ్లి షాట్, పెళ్లి కూతురు వేషం అంది ఆరతి. కంగ్రాట్స్ వన్స్ అగైన్. ఇదిగో ఇలా షూటింగ్లప్పుడు జాగ్రత్తగా ఉండు. ఆ వినోద్ గాడి కంటపడకు. వీలైనంత వరకు చూశాడంటే కాస్త ఎర్రగా బుర్రగా ఉంటే పట్టేస్తాడు. వాడి పొగడ్తలకి పడిపోకు. బీ కేర్ఫుల్ అని చెప్తూ. ఓకే, మీరంతా తినేశారా? లంచ్ కూడా తినలేదు. 500 చేతిలో పెట్టాడు. మన డేస్ బాగలేనప్పుడు అదే దక్కుడు అని సంతోషించాలి. తనలో తను అనుకుంటున్నట్లు మాట్లాడుతూ అన్నం తినసాగింది. ప్రీతి మాటలు, ధోరణి మహిమకి ముందు నుంచి వింతగానే ఉన్నాయి. సీమ కూడా సరిగ్గా చెప్పలేదు. ఇంకోసారి అడగాలి అనుకుంది. గుడ్ నైట్ చెప్పుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు. సీమ, ఈ ప్రీతి సంగతి చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. సగం చెప్పి వదిలేసావా రోజు అంది మహిమ కుతూహలంగా. ఓకే, రేపు ఆదివారం సెలవు కాబట్టి
తొందరగా లేవక్కర్లేదు కదా, చెప్పటానికి చాలా ఉంది కథ. కానీ ప్రీతి కథ విని ప్రతి ఆడపిల్ల జాగ్రత్తగా ఉండాలని మేమందరం కొత్తగా వచ్చిన అమ్మాయిలకి చెప్తుంటాం. తను పాపం తన చేతులు కాలినట్టు ఇంకో అమ్మాయి కాల్చుకోవద్దని ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూ జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. అవును, నువ్వు హిందీలో ఫ్యాషన్ అనే సినిమా చూసావా? మన ప్రీతి కథ అలాంటిదే ఇంచుమించు. చూడలేదే? నాకిన్నాళ్ళు చదువు ట్రైనింగ్తో బిజీ లైఫ్ అయిపోయి సినిమాలు చూసే తీరికే లేకుండా పోయింది. తర్వాత సీమ చెప్పిన మాటలు, ప్రీతి వాళ్లతో చెప్పిన కథ, ప్రీతి జీవితం ఎలా నాశనం అంటుందో వింటుందో మహిమకి సినిమా చూస్తున్నట్లే అనిపించింది. హాయ్ ప్రీతి, మై డార్లింగ్, హ్యాపీనా? ప్రామిస్ నిలబెట్టుకున్నాను కదా, నౌ యూ బిలీవ్ మీ? గోముగా అడిగాడు ప్రీతి వెంట్రుకలు సరిచేస్తూ మాటలు రానట్టు. చేతులు మెడ చుట్టూ వేసి అతని గుండెల్లో మొహం దాచుకుంది ప్రీతి. థ్యాంక్ యూ డార్లింగ్, నా కలను ఇన్నాళ్ళకి నిజం చేశావు. యూ మేడ్ మీ ఎ స్టార్. ఐఎమ్ సో హ్యాపీ. ఇవాళ అందనంత ఎత్తుకు ఎదిగిపోయానన్న ఫీలింగ్. 2 ఏళ్ల నా కష్టం ఎదురుచూపులు ఫలించాయి. నీ సపోర్ట్ లేకుండా నేను ఈ స్థాయికి ఎదగటం కలగానే మిగిలేది. కళ్ళు చెమ్మగిల్లుతూ ఉండగా అంది. డోంట్ బి సిల్లీ. నీలో అందం, ఆకర్షణ, నటన అన్నవి లేకపోతే నేనెంత ప్రయత్నించినా సక్సెస్ అవ్వలేవు. ఇప్పుడు చూడు, ఇక నీ వెంట అందరూ ఎలా పడతారో. ఫ్యాషన్ వరల్డ్ ఏది శాశ్వతం కాదు ప్రీతి. ఈ క్షణం నిచ్చెన పైమెట్టు మీద ఉంటావు. ఆ స్థానం నిలుపుకోవటానికి అనేక దారుల్లో వెళ్ళాలి. అందరినీ ఆకర్షిస్తూ మాటల్లో తెలివి, ఆత్మవిశ్వాసం, మంచితనం, వినయం అన్నీ కనబరుస్తూ అందం మెరుగుపరుచుకోవడానికి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ యోగాలు, ఎక్సర్సైజ్లు, ఫేషియల్స్, బ్యూటీ ట్రీట్మెంట్లు అన్నీ జీవితంలో భాగమవ్వాలి. పేరొచ్చింది కదా అని ప్రతి చెత్త ఒప్పుకోకు. డిగ్నిఫైడ్గా కనపడాలి. ఓకే డార్లింగ్, నా వెనక నీవుండగా నాకేం భయం? కౌగిలి మరింత బిగించింది. ఏమో, రేపు పెద్ద స్టార్ అయిపోతే నా అవసరం తీరిపోవచ్చు. అప్పుడు నేను నీ వెంట పడాలేమో, నీ దర్శనం కోసం పడిగాపులు పడాలేమో. ఏయ్, అలా మాట్లాడకు, నాకు కోపం వస్తుంది. బుంగమూతి పెట్టింది. చిన్న పాపాయిలా ఏమిటా అలక? ఆ బుంగమూతికి ముద్దు పెట్టాడు. ప్రీతి, నిజంగా నువ్వు నా జీవితంలోకి రాకపోతే ఎంత నిస్సారంగా జీవితం గడిచేదో. జీవితంలో చామ్ లేదు అన్న నైరాస్యాన్ని పటాపంచలు చేశావు. నా జీవితంలోకి వెలుగులా వరదలా వచ్చేసి చుట్టుముట్టేశావు. నీ ప్రేమలో పడి ఎటో కొట్టుకుపోయాను. చుట్టూ ప్రపంచం ఉన్నదనే మర్చిపోయాను. ప్రేమ అంటే ఇలాంటి అనుభూతి అని ఎరగని నాకు కొత్త లోకాన్ని చూపావు. ఆర్తిగా, ఆరాధనగా ఆమెను చుట్టేసి అన్నాడు. ఓ అనామికగా, కలలో మాత్రమే కనగలిగే మామూలు అమ్మాయిలో ఏం చూశావో, ఏం మంత్రం వేశావో, నేనెందుకు నచ్చానో, ఏది ఆలోచించే శక్తి కోల్పోయినట్లు చేసి వశపరుచుకున్నావు. నీవు మంత్రగాడివి. ఒకటే భయం నాకు. ఇది కల అని కరిగిపోతుందన్న భయం మాత్రం వదలటం లేదు. నిన్ను శాశ్వతంగా నా దగ్గరే ఉంచేసుకోవాలంటే ఎలా డియర్? చెప్పు, నేనేం చేయాలో? ఆర్తిగా అంది ప్రీతి. అది సాధ్యం కాదని మనిద్దరికీ తెలుసు. మరుక్షణం మనది కాదు. ఉన్న క్షణంలో ఆనందం అనుభవించకుండా జరిగిన దాని గురించి ఆలోచించి ఉన్నది చేజార్చుకోవద్దు. ప్రీతి, నన్ను ఈ అనుభూతి నుంచి దూరం చేయకు. ఇక్కడున్నంతసేపు మనిద్దరం తప్ప ఏ ఆలోచన జొరబన్నీయకు. తమకంగా అల్లుకుపోయాడు. ప్రీతి నిట్టూర్చింది. ఆ విషయం తనకి తెలుసు. కానీ తను కోరుకున్న ఈ క్షణాలు తనకెప్పటికీ ఉంచుకోవాలంటే ఏం చెయ్యాలో మాత్రం తెలియటం లేదు ఆమెకి. ప్రీతి తండ్రి బ్యాంక్ ఉద్యోగి, తల్లి స్కూల్ టీచర్. ఇద్దరిది కులాంతర వివాహం అవటంతో ఇటువారు అటువారు దూరమయ్యారు. ప్రీతి పుట్టాక ఇంకా పిల్లలు వద్దనుకున్నారు. ప్రీతిని ఉన్నంతలో బాగానే పెంచి చదివించారు. వయసు వచ్చేసరికి ప్రీతి తల్లి అందం పుణికిపుచ్చుకొని మిసమిసలాడే టీనేజ్ గర్ల్, కాలేజ్ గర్ల్గా మగపిల్లలందరినీ తన చుట్టూ తిప్పుకుంటూ వాళ్ల పొగడ్తలకి మురిసిపోతూ తన అందం చూసి వెంటపడుతున్న అందరినీ ఆకర్షిస్తూ తను రాజకుమారిగానో ఓ సినీ తారగానో ఊహించుకుంటూ చుట్టూ ఉన్న అమ్మాయిలను చిన్న చూపు చూస్తూ తనుండాల్సింది ఇలాంటి చోటు కాదని, ఎలాగైనా సినిమాలలో పెద్ద నటి అవ్వాలని, కావాలని ప్రకటనా రంగంలో చిన్న ఉద్యోగం సంపాదించుకొని చిన్న చిన్న యాడ్స్లో నటిస్తూ ఏనాటికన్నా తన గుర్తింపు వచ్చి పెద్ద స్టార్ అవ్వాలని కలలు కనే సమయంలో వినోద్ కంటపడింది. ఓ రోజు చిన్న ప్రకటన జరుగుతుంది. చిన్న టూత్పేస్ట్ ప్రకటన. హౌస్ వైఫ్గా నటించే సీన్. షూటింగ్ జరుగుతూ ఉండగా వినోద్ ఇంటికి వెళ్ళబోతుంటే లిఫ్ట్ దగ్గర షూటింగ్ పూర్తి చేసి బయటకు వచ్చి లిఫ్ట్ వైపు వెళుతున్న ప్రీతి కనపడింది. చూపు తిప్పుకోకుండా అటే చూస్తుండిపోయాడు. లిఫ్ట్ తలుపులు మూసుకున్న తర్వాత స్టూడియో వైపు వెళ్ళాడు. పేకప్ చేస్తున్న స్టాఫ్ అంతా వినయంగా నమస్కారాలు చేశారు.
డైరెక్టర్ ప్రమోద్ ఎదురొచ్చి విష్ చేశాడు. ఏం షూటింగ్ జరిగింది ఇక్కడ? చిన్న టూత్పేస్ట్ యాడ్ సార్ అన్నాడు ప్రమోద్. ఎవరో కొత్త అమ్మాయిలా కనిపించింది, దీనిలో యాక్ట్ చేసిందా? పేరు ఏమిటి? యథాలాపంగా అడిగినట్టు అడిగాడు. ప్రీతి అని కొత్తగా వచ్చింది, మనం ఇచ్చిన ప్రకటనకి అప్లికేషన్ పెట్టింది, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది. ఓ 2 స్టిల్ యాడ్స్లో నటించింది. ఫోటోజెనిక్ ఫేస్లా ఉంది, యాక్షన్ ఎలా ఉంది ఆరా తీశాడు. స్టార్ పొటెన్సీ ఉంది సార్, ఫ్రీగా చేసింది, ఈజీగా చేసింది, మనం కాంట్రాక్ట్ బేసిస్ మీద బుక్ చేసుకోవచ్చు ప్రమోద్ అన్నాడు. ఓకే లెటస్ సీ, ఇంకొక 2 చెయ్యని ఆలోచిద్దాం అని బయటకు వెళ్ళాడు. అతని కుడి భుజం డ్రైవర్ కమ్ అడ్వైజర్, ఇన్ఫార్మర్ లాంటి పాత్రలు పోషించే అన్వర్తో లిఫ్ట్లో ఆరాతి ఆ అమ్మాయి సంగతులన్నీ అన్నాడు అర్థవంతంగా చూస్తూ. జీ సాబ్ ఒక్క మాట నమ్రతగా అన్నాడు. మర్నాడు సాయంత్రానికల్లా ప్రీతి పుట్టుపూర్వోత్తరాలన్నీ రాబట్టేశాడు అన్వర్. ప్రీతి మధ్యతరగతి అమ్మాయి, చదువు కంటే కూడా తన అందాన్ని నమ్ముకుని పెద్ద సినీ తార, కనీసం టీవీ తారైనా అయిపోవాలని ఆరాటపడే అమ్మాయి. దానికోసం రకరకాల ఫోటోలు తీయించుకొని అడ్వర్టైజింగ్ కంపెనీలకి, సినీ టీవీ ప్రొడ్యూసర్లకి పంపిస్తూ చెయ్యని ప్రయత్నాలు లేవు. ఎలాగో BA అయితే గట్టెక్కింది. మన కంపెనీకి పంపిన అప్లికేషన్కి ఇంటర్వ్యూకి పిలిస్తే వచ్చి సెలెక్ట్ అయి చిన్న యాడ్స్ చేసింది. మామూలు మధ్యతరగతి అమ్మాయిల మనస్తత్వం యాడ్ వరల్డ్ గాలానికి చిక్కుకుంటుందన్నది అతనికి బాగా తెలుసు. మర్నాడు ఆఫీస్కి రాగానే ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి చాలా మామూలుగా షూటింగ్కి తయారుగా ఉన్న ప్రొడక్ట్స్ గురించి ఆరా తీశాడు. ఒక ఫేషియల్ క్రీమ్ యాడ్ షూట్ చేయాల్సి ఉంది అన్నాడతను. నిన్న ఎవరో ప్రీతి అన్న అమ్మాయి లిఫ్ట్ దగ్గర కనిపించింది, చాలా ఫోటోజెనిక్గా ఉందనిపించింది. ప్రమోద్ని వివరాలు అడిగాను, చెప్పాడు. ఫేషియల్ క్రీమ్కి హీరోయిన్ సెలెక్ట్ చేశారా ఆరా తీశాడు. ఇంకా లేదు సార్, చూస్తున్నాం. 2-3 కొత్త ఫేస్లు ఉన్నారు. అయితే ఆ అమ్మాయిని ట్రై చేయండి. ఆ అమ్మాయిలో స్పార్క్ ఉంది, స్టార్ పొటెన్సీ కనిపించింది అన్నాడు చాలా మామూలుగా. ఓకే సార్, యాజ్ యువర్ విష్ అని వెళ్ళిపోయాడు మేనేజర్. ఇదేమీ తెలియని ప్రీతి వెంటనే మరో ఆఫర్ వచ్చినందుకు పొంగిపోయింది. అదంతా తన అందం, నటన వల్లే అనుకొని ఊహాలోకంలో తేలిపోయింది. ఫేషియల్ క్రీమ్ షూట్ అయ్యాక ఫైనల్ ప్రోడక్ట్స్ విజువల్ చూస్తే వినోద్కి తన అంచనా తప్పు కాదని, ప్రీతిని ట్రైన్ చేస్తే సక్సెస్ఫుల్ స్టార్ అవుతుందన్న నమ్మకం కలిగింది. వెంటనే పనికి ఉపక్రమించాడు. ప్రీతిని తన ఆఫీస్ రూమ్కి పిలిపించాడు. ప్రీతి ఈ ఎదురు చూడని ఆహ్వానానికి తబ్బిబ్బవుతూ, కాస్త భయం ఆరాటంతో తడబడుతూ లోపలికి వెళ్ళింది. కంపెనీ డైరెక్టర్ నుంచి పిలుపు రావటం అంటే మాటలు కాదు అని అందరూ అంటూ ఉండగా వింది. ఇప్పుడు తనకిలా పిలుపు రావడం. కమాన్ మిస్ ప్రీతి, అలా కూర్చోండి, బీ కంఫర్టబుల్. నిన్న మీరు నటించిన ఫేషియల్ క్రీమ్ యాడ్ చూశాను, ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ ఇట్. మొదటి బాణం వదిలాడు వినోద్. ఆశ్చర్యంతో, ఆనందంతో తబ్బిబ్బవుతూ, థ్యాంక్ యూ సార్, ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. అంతకంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ప్రీతికి. మిమ్మల్ని ఆ యాడ్లో చూస్తే మంచి ఫోటోజెనిక్ ఫేస్ అని, యాక్టింగ్ టాలెంట్ ఉన్నదని అర్థమైంది. అంచేత మిమ్మల్ని మా కంపెనీ ఆర్టిస్ట్గా కాంట్రాక్ట్ తీసుకుందామని నిర్ణయించాను. ఐ హోప్ మీకు అభ్యంతరం లేకపోతేనే అగ్రిమెంట్ రాసుకుందాం. రెండో బాణం వదిలాడు. ప్రీతి నమ్మలేనట్లు చూసింది. కాంట్రాక్ట్ అంటే ఆమెకు తెలుసు. మొదటిసారి యాడ్లో నటించినప్పుడు కొన్ని వివరాలు సేకరించింది. ఈ కంపెనీతో కాంట్రాక్ట్ అంటే ఇంకో కంపెనీ అవకాశాలు వచ్చినా నటించకూడదు. ఇక్కడ వీరు చేసే ప్రకటనలకి అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఇచ్చిన పాత్రలలో నటించాలి. కాంట్రాక్ట్ అంటే నెల జీతం ప్రకారం పనిచేయాలి అని తెలుసుకుంది. ఇంత పెద్ద పేరున్న కంపెనీలో అవకాశం దొరకటం అదృష్టం. ఇక్కడ పనిచేస్తే పేరుకు పేరు, నెలకు జీతము, కొన్నాళ్ళు చేశాక కావలిస్తే పెద్ద అవకాశాలు వస్తే కాంట్రాక్ట్ అయ్యాక వదిలేసుకోవచ్చు. ప్రీతి ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఇప్పుడు గుర్తింపే లేని తనకు ఇది పెద్ద అదృష్టం. మొహం సంతోషంగా వెలిగిపోతూ ఉండగా, థ్యాంక్ యూ సార్, మెనీ థ్యాంక్ యూ సార్, మీ కంపెనీలో పనిచేయటం నా అదృష్టం గబగబా అంది. వినోద్కి అర్థమైంది ఆమె ఆరాటం. తను కూడా మరీ తొందరపడకూడదు, అంతా ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుందని అందరూ అనుకోవాలి. దెన్ ఓకే, మేమిచ్చిన ఫారాలు చదువుకొని సంతకం పెట్టండి, లీగల్ వివరాలు మా ప్రొడక్షన్ మేనేజర్ వివరిస్తారు అంటూ ప్రొడక్షన్ మేనేజర్ సుధాకర్ వంక చూశాడు. ఓకే సార్ అని, ప్లీజ్ రండి, నా ఆఫీసులో సంతకాలు పెడుదురు గాని అని సుధాకర్ దారి తీశాడు. వినోద్ వెనక్కి వాలాడు కుర్చీలో విలాసంగా. వినోద్కి పేరుకు తగ్గట్టు వినోదం కావాలి, విలాసం కావాలి, కొత్త అందాలు కావాలి.
జీవితం అంటే విలాసంగా, ఆనందంగా అనుభవించాలనే తత్వం. చాలా తొందరగా అందానికి ఆకర్షితుడవటమే కాదు, ఆ అందం సొంతమయ్యే వరకు అలజడి. పొందాలనుకున్న దానికోసం ఎవ్వరేమనుకున్నా లెక్క చేయని మనస్తత్వం. చేతి నిండా డబ్బు, ఇంటి నిండా డబ్బు, ఆఫీస్ నిండా అమ్మాయిలు. ఇంకేం కావాలి? వేటికి వెతుక్కోనక్కర్లేదు. వలకి ఎరగా కళ్ళకి కనిపిస్తూ ఊరించే భవిష్యత్తు చూపించే ఫ్యాషన్ వరల్డ్. కష్టపడకుండా అమ్మాయిలను వలలో పడేసుకునే అందం, డబ్బు, యవ్వనం అన్నీ ఉన్న వినోద్కు కొత్త అందాలు, అమ్మాయిలు, వినోదం. ఇన్ని ఉన్న వినోద్కు ఇంట్లో మిగతావన్నీ మెండుగా ఉన్న అందమైన ఆ అనుభవం మాత్రం అనుభవంలోకి రాలేదు. భార్య అందంగా ఉంటే ప్రేయసిని చూడగలిగేవాడేమో. వ్యాపారం దివాలా తీసి తిరిగి నిలబెట్టుకోవటానికి తండ్రి అవస్థలు పడుతున్న తరుణంలో కళ్ళెదుట కనిపించిన దారి భారీ పెళ్లికూతురుతో పాటు వచ్చే భారీ కట్నం. కోట్లు ఇస్తామన్నా కూతురు చేయి అందుకోవటానికి ముందుకు రాని వాళ్ల సంఖ్య పెరిగిపోతున్న కొద్దీ కోట్ల ఆస్తి ఉన్న తండ్రి రేటు పెంచుతూ పెంచుతూ పోయాడు. చూస్తూ చూస్తూ మరీ లేనింట్లో పిల్లని పడేయలేక దారి తెన్ను తోచక సతమతమవుతున్న కన్న తండ్రికి వ్యాపారం దెబ్బతిని తేరుకోవటానికి మార్గాలు అన్వేషిస్తున్న జైన్ కుటుంబం కనిపించింది. మధ్యవర్తి ద్వారా కోట్ల ఆస్తి ఎరగా చూపాడు. అంతస్తులు, ఆస్తిపాస్తులు అన్నీ సరితూగేవైనా చూస్తూ చూస్తూ అందంగా, స్మార్ట్గా చదువుకున్న వినోద్కి జోడీ కుదరని ఆ అమ్మాయిని కట్టపెట్టలేక మదనపడుతూ ఉంటే, డాడీ, మనం ఈ గండంలోంచి గట్టెక్కే మార్గం ఇదొక్కటే. అందంగా లేకపోయినా పర్వాలేదు, డబ్బు లేకపోతే ఎలా బతుకుతాం? అందులో ముందు నుంచి దర్జాగా బతికిన వాళ్ళం దరిద్రాన్ని ఎలా కావలించుకుంటాం? బ్రతకనేర్చిన వినోద్ తండ్రికి ధైర్యం చెప్పి సలహా ఇచ్చాడు. అప్పటికింకా విశాల్ చదువు కూడా పూర్తి కాలేదు. కూతురు పెళ్లి చేయాలి, ఇల్లు తాకట్టులో ఉంది. ఈ సమస్యలన్నీ కళ్ల ముందు కదలాడుతూ ఉంటే మరో మార్గం లేక తలొగ్గాడు అవినాష్ జైన్. కొత్త కోడలితో వచ్చిన కోట్ల ఆస్తితో అప్పులు తీర్చి వ్యాపారంలో నిలదొక్కుని ఊపిరి పీల్చుకున్నారు అందరూ. అందం లేకపోయినా ఒంటి నిండా అహంకారం ఉంది సుస్మితా అగర్వాల్కి. కోట్ల ఆస్తికి వారసురాలు. మొగుడైతేనేం, అత్తగారైతేనేం తలవొగ్గాల్సిన కర్మ తనకేముంది? తన వల్ల కంపెనీకి పునర్జీవితం వచ్చేసింది. తన డబ్బుతో తినేవారు ఆమెకు ఎదురు చెప్పి సాహసం చేయకూడదు అన్న మనస్తత్వం. అత్తవారింట అడుగు పెడుతూనే కంపెనీలో పెద్ద షేర్ సొంతం చేసుకుంది. ఇల్లంతా తనిష్టం వచ్చినట్లు మార్పులు చేర్పులు చేసేసింది. అత్త, మామ, మొగుడు ప్రేక్షక పాత్ర పోషించారు. ధనరాశితో వచ్చిన భార్యని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఏడాది గడిచిపోయింది. నోరెత్తకుండా కాపురం చేసి వంశోద్ధారకుని కన్నాడు. ఇంట్లో కోడలు పెత్తనానికి అలవాటు పడి మామగారు ఆఫీస్కి, అత్తగారు పూజగతికి అంకితమైపోయారు. కూతురు పెళ్లి చేసి పంపి నిశ్చింతగా నిట్టూర్చారు. తండ్రి మీద గౌరవంతో చైర్మన్ పోస్టులో కూర్చోబెట్టాడు వినోద్. ఎంబీఏ పూర్తి చేసి వచ్చిన తమ్ముడికి తనతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ పదవి ఇచ్చి ఆ ఇంటి కొడుగ్గా కర్తవ్యం నెరవేర్చాడు. 6 ఏళ్ల కొడుకు ముద్దు మురిపాలు చూసి మురిసిపోతూ కొడుకు మంకుపట్టుకి తల ఒగ్గి ప్రేమంతా కుమ్మరిస్తూ కొడుకు పెంపకంలో తలమునకలవుతూ కాస్తంత అహంకారం తగ్గింది. ఇల్లాలి పాత్ర నుంచి తల్లి పాత్రలోకి మారేసరికి సుస్మిత మనసు కాస్తంత సున్నితమయ్యి ఇంట్లో అత్తమామల్ని, తనకు ఎదురు చెప్పని భర్తని గౌరవంగానే చూడటం ఆరంభించింది. దానికి తోడు కంపెనీ 8 ఏళ్లలో బాగా పుంజుకొని లాభాల బాట పట్టడంతో అందులో మామగారు మరిది పాత్ర చాలా ఉండటం, తను మరీ అతిశయం చూపిస్తే సహించని స్థాయికి వారి సంపాదన పెరగటంతో సుస్మిత ఒంట్లో పవరు తగ్గించుకుంది. వినోద్ పెళ్ళైతే చేసుకున్నాడు కానీ నిజం చెప్పాలంటే ఒక్కరోజు కూడా సుఖంగా లేడు. అడుగడుగునా అహంకారం చూపే భార్య. అందమైన చూసి సర్దుకుపోదామన్నా అది ఊరించే ఊహల్లో తప్ప నిజ జీవితంలో దొరక్క నిర్లిప్తత నిండిన కాపురంలో రోజులు నెట్టుకొచ్చాడు కొన్నాళ్ళు. ఒకటే ఓదార్పు, కొడుకు పుట్టడం. తల్లిదండ్రులకి మనవణ్ణి ఇచ్చా అన్న తృప్తి. భార్య దృష్టి తన మీద నుంచి కొడుకుపైకి మళ్ళటంతో ఊపిరి పీల్చుకొని కేవలం 4 ఏళ్లు కంపెనీని నిలబెట్టే ప్రయత్నంలో రాత్రింబవళ్లు మునిగిపోయి తనలోని నిరాశ, నిస్పృహని మర్చిపోయాడు. కంపెనీ వ్యవహారాలు కుదుటపడి తండ్రి, తమ్ముడు తోడై బరువు, బాధ్యతలు కాస్త తగ్గి చుట్టూ చూడటం ఆరంభించాడు. ప్రకటనల ప్రపంచంలో, ఫ్యాషన్ వరల్డ్లో అందమైన అమ్మాయిలను చూసినప్పుడల్లా చలించేవాడు. భార్య గుర్తుకు వచ్చి తనకు దొరకని అందమైన అనుభూతి కోసం మనసు ఉవ్విళ్ళూరేది. కానీ ఆ అందాలు ఎలా అందుకోవాలో తెలిసేది కాదు.
పిరికితనం ఒక కారణమైతే ఎవరికైనా తెలుస్తుందేమో, పరువు ప్రతిష్ట అన్నీ గుర్తుకు వచ్చేవి. ఎంతోమంది అమ్మాయిలు కెమెరా ముందు నటించడానికి చిన్న ప్రకటనలో అయినా కనపడాలని ఉవ్విళ్ళూరుతూ ఆఫీస్ చుట్టూ తిరిగేవారు, ఫోటోలు చేతపట్టుకొని. వినోద్ది విజువల్ సెక్షన్ కనుక యాడ్ షూటింగ్లు, నటీనటులు, డైరెక్టర్లు పూర్తయిన యాడ్లు చూసి ఓకే చేయటం అంతా అతని పర్యవేక్షణలో ఉండటంతో రోజు ఎంతోమంది అమ్మాయిలు అతని దృష్టిలో పడి అతన్ని నిద్రకు దూరం చేసేవారు. ఆ అందం అందుకోవాలన్న తపన, ఆరాటం రోజురోజుకి పెరిగింది. ఆ సమయంలో అన్వర్ అతనికి పర్సనల్ డ్రైవర్ కమ్ అటెండెంట్గా వినోద్కి ఎప్పుడేం కావాలో చూసుకుంటూ అతనిని అంటిపెట్టుకునే మనిషి అయ్యాడు. అన్వర్ బతకనేర్చినవాడు. అయ్యగారి సంగతి, ఇంటి సంగతి క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి అట్టే సమయం తీసుకోలేదు. అమ్మాయిల్ని చూడగానే అయ్యగారి ఆకలి చూపులు అర్థం చేసుకున్నాడు. అయ్యగారి మనసు దగ్గరవ్వటానికి, అతని ప్రాపకం సంపాదించడానికి దగ్గర దారి దొరికిపోయింది. వినోద్ మంచితనం, ఇంట్లో అతని భార్య ధోరణి చూశాక అన్వర్కి అయ్యగారి మీద ఎనలేని జాలి, అభిమానం పొంగింది. వినోద్ పిరికితనం అర్థమైంది. కాస్తంత చొరవ తీసుకొని అతనికి సహాయపడాలనుకున్నాడు. కానీ ఎలా అన్నది అతనికి అర్థం కాలేదు ముందు. ఒకరోజు శిల్ప అనే అమ్మాయి స్క్రీన్ టెస్ట్కి వచ్చి సెలెక్ట్ కాలేదు. నిరాశ, నిస్పృహ, ఏడుపు ఒక్కటి తరువాయి అన్నట్లు మొహం నల్లబడి కంటతడితో నిస్సహాయంగా చూస్తూ లిఫ్ట్లో ఎక్కిన శిల్పను చూశాడు. అతనికి ఆ అమ్మాయిని చూస్తే సంగతి తెలిసిపోయింది. అప్పటికి ఏణ్ణర్థమైందేమో కంపెనీలో చేరి. ఇలా ఎంతో ఆశతో వచ్చి రిజెక్ట్ అయిన అమ్మాయిలు నిరాశ తట్టుకోలేక కన్నీళ్లతో వెళ్ళటం చూశాడు అన్వర్. అందులో కాస్త లేనింటి అమ్మాయిలు, అందాన్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఆశాభంగం అస్సలు తట్టుకోలేరు. ఈ అమ్మాయి బాగానే ఉంది, పెద్ద కళ్ళు, మంచి ఫిగర్, రంగు చామన ఛాయ అయినా స్మార్ట్గానే ఉంది. మరి ఏమైందో అనిపించింది అన్వర్కి. ఏమిటి సెలెక్ట్ కాలేదా చనువుగా అడిగాడు. ఆ అమ్మాయి అన్వర్ వంక ఓ చూపు చూసి లేదన్నట్లు తల ఊపింది. అరే అదేమిటి, ఇంతందంగా ఉన్నావు కదా, ఎవరా రిజెక్ట్ చేసింది? సుధాకర్ సారా? ఆయన తిక్కలోడు అంటూ ఏదో ఆలోచన తట్టినట్లు మా సార్ చూసుంటే రిజెక్ట్ చేసేవారు కాదు అన్నాడు. ఆ అమ్మాయి కళ్ళల్లో ఆశ. మీ సారా? ఎవరు? అంది కాస్త ఆశ్చర్యపడుతూ. మా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ సార్. ఆయనే కదా ఈ సెక్షన్కి బాస్. శిల్ప కళ్ళల్లో మెరుపు. ఆయన చూస్తారా మా లాంటి వాళ్ళని? ఇదిగో నీ పేరేమిటి? శిల్ప. సరే, నీ ఫోటోలు, నీ బయోడేటా అవి ఉన్నాయి కదా, అవి నాకియ్యి. నీ ఫోన్ నెంబర్ ఉందా? నేను ఇవాళ మా అయ్యగారికి చూపిస్తాను, రేపు ఇదే టైంకి రా. సరేనంటే మిగతావి చూద్దాం, లేదంటే నీ ఫైల్ తీసుకెళ్ళచ్చు. ఆ మాత్రం దానికి శిల్ప సంబరపడిపోతూ, నిజంగా నువ్వు చెప్తావా? నీ మాట వింటారా? వినోద్ సార్ పర్సనల్ అసిస్టెంట్ కమ్ డ్రైవర్, అన్నీ నేనే. చెప్పి చూస్తా, నీ అదృష్టం పరీక్షించుకో అని ఆశ చూపాడు. థ్యాంక్స్ అన్నా, నాకు ఈ ఉద్యోగం ఎంతో అవసరం. నాన్న లేరు, అమ్మ ఒక్కరితే చిన్న జాబ్ చేస్తుంది. నాకు ఈ సాయం చేస్తే నీ మేలు మర్చిపోను, దండం పెడుతూ అంది. చూస్తానన్నగా, హోప్ ఉంటే ఫోన్ చేస్తా, లేదంటే వచ్చి నీ ఫైల్ తీసుకెళ్ళు అని ఆమె అందించిన ఫైల్ తీసుకున్నాడు. అన్వర్ దగ్గర నుంచి ఫోన్ రాగానే ఆగమేఘాల మీద వచ్చినట్టు వాలిపోయింది శిల్ప. ఏమన్నారు? నన్ను సెలెక్ట్ చేసుకుంటారా? నాకు ఛాన్స్ ఇస్తారా? అంది ఆరాటపడిపోతూ. అన్నా, ఎలాగైనా పని జరిగేట్టు చూడు. చూడు శిల్ప, నా ప్రయత్నం నేను చేశాను, ఇంకా చేయాల్సింది నువ్వే. సార్ని ఎలా మెప్పిస్తావో నీ చేతుల్లో ఉంటుంది. అంటే నేనేం చేయాలో చెప్పు, అలా చేస్తాను. సార్ని మెప్పించు, నీకు మంచి భవిష్యత్తు కావాలంటే, గుర్తింపు ఉండాలంటే సార్ చేతుల్లో ఉంటుంది. ఆయన ఇష్టమే ఫైనల్. సగమే అర్థమైన శిల్ప తల ఆడించింది. సార్ని మెప్పించడం అంటే ఏమిటో తెలియకుండానే, ఆమె ప్రమేయం లేకుండానే, కాదు లేదు అని చెప్పే వీలు లేకుండానే అన్ని ఏర్పాట్లు చేశాడు అన్వర్. ఓ పక్క బెరుకు, భయం, లేదంటే ఉద్యోగం రాదు, వద్దంటే పొమ్మంటారేమో. ఆమె ఏది నిర్ణయించుకోని స్థితిలో ఉండగానే సార్ని మెప్పించేసింది. అటు వినోద్కి ఆశ, కోరిక, ఉద్రేకం అన్నీ ఉన్నా మొదటి మెట్టు ఎక్కడమే కష్టమైంది. ఓసారి ధైర్యం చేసి కాలు పెట్టాక ఎలా ఎక్కాలో, ఎక్కి తనకు కావాల్సింది ఎలా పొందాలో, ఏం చేస్తే అమ్మాయిలు లొంగుతారో అన్ని కిటుకులు, పాఠాలు అతి త్వరలోనే వంట పట్టించుకొని ఆ రంగంలో ప్రావీణ్యం సంపాదించడానికి అన్వర్ ఇచ్చిన ప్రోత్సాహం, చేసిన సాయంతో అతని కుడిభుజం స్థాయికి ఎదిగిపోయాడు అన్వర్.
ఇల్లు, సంసారం, సమాజంలో పరువు, ప్రతిష్ట ఏది భంగపడకుండా తనకు కావాల్సింది ఎలా అందిపుచ్చుకోవాలో, తన తృష్ణని ఎలా తీర్చుకోవాలో నేర్చేసుకున్నాక బెరుకు, భయం పోయాయి. అంతే, అతి సహజం అన్నట్లుగా. ఇంట్లో వంట బాగోలేకపోతే చక్కగా రుచిగా వండలేని అసమర్థత భార్యతో గొడవపడే కంటే కావాల్సింది అప్పుడప్పుడు హోటల్కెళ్ళి ఇష్టంగా తిని రావటంలో తప్పేమిటి అన్నంత సహజమైంది ఆ అలవాటు. దానికి తోడు అమ్మాయిలందరూ అందుబాటులో ఉండే ఆఫీస్ అవటం మరింత వెసులుబాటిచ్చింది. బాగుందనుకున్న అమ్మాయిని ఎరవేసి పట్టడం అన్వర్ వంతు. ఏర్పాట్లు అన్వర్వి, అనుభవం వినోద్ది. ఇష్టపడని వాళ్ళని బలవంతం ఏముంది, అప్లికేషన్ రిజెక్ట్. భవిష్యత్తుని అందంగా ఊహించుకునే అమ్మాయిలు ఇష్టపడో దారి లేకో ఏం పోయింది, ఎవరికి తెలుస్తుంది అని ధైర్య సాహసాలు ఉన్నవారనే ఎంచేవాడు అన్వర్. ఏడాది తిరిగేసరికి వినోద్ ఆ రంగంలో ఆరితేరిపోయాడు. ఆఫీసులో కాస్త గుసగుసలు మొదలయ్యాయి. భాస్కర్ లీలలు కొందరు అమ్మాయిలతో ఆశ నింపితే మరికొందరు బెరుగ్గా తప్పుకుంటూ వెళ్ళేవారు. ఆ గుసగుసలు అవినాష్ జయన్ దగ్గరికి చేరాయి. మొదట ఆయనలో కొడుకు చేస్తున్న పని రేపు ఏ కొంప ముంచుతుందో, ఏ అమ్మాయైనా ఈ గుట్టు రట్టు చేస్తే కంపెనీ పరువు, ఇంటి ప్రతిష్ట దెబ్బతింటుందన్న భయం కలిగించాయి. కొడుకుతో మాట్లాడి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినా ఓ పక్క వినోద్ని చూస్తే ఆయనకి బాధగా ఉండేది. పాపం, జీవితంలో వాడేం సుఖపడ్డాడు? ఈ కుటుంబం కోసం, కంపెనీ కోసం వాడి భవిష్యత్ తాకట్టు పెట్టాడు. డబ్బు కోసం తన ఆనందాన్ని బలిపెట్టాడు. ఒక్కరోజైనా భార్యతో ఏ సుఖపడ్డాడు? భార్య భర్తగా ఏం గౌరవం ఇచ్చి వాణ్ణి సుఖపెట్టింది అన్న బాధ ఉంది ఆయనలో. భార్యతో ఎన్నోసార్లు తన మనసులో బాధ చెప్పేవాడు. అవునండి, వెర్రి నాన్న. పాపం, అందరి కోసం వాడు బలయ్యాడు. అందం లేకపోయినా అణుకువ ఉన్నా ఉంటే సుఖపడేవాడు. తల్లిదండ్రులిద్దరూ కొడుకుని చూసి బాధపడటం మినహా ఏం చేయలేకపోయారు. ఇప్పుడు వాడికి కావలసిన ఆనందాన్ని, కోల్పోయిన సుఖాన్ని అనుభవించని అనుకుంది ఆయన తండ్రి మనసు. కొడుకు బదులు అన్వర్ని పిలిచి హెచ్చరించాడు. ఈ విషయం బయటపడితే నిన్ను పాతరేస్తా, జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యి అన్నాడు. అన్వర్ అర్థమైనట్లుగా వినయంగా తల ఆడించాడు. కథ కొనసాగుతుంది. ఆ కొనసాగింపులో మీరు కూడా భాగమయ్యేందుకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు విన్నవారు మన కథలకు లైక్ కూడా ఇవ్వండి. మళ్ళీ రేపు కలుసుకుందాం.